కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఓకే మామ్, నేను గీత మూవీకి వెళ్తున్నాం. బాయ్ డాడ్. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బామ్మగారు వెళ్ళొస్తాను. ఏం జరుగుతుంది దేవికి ఇక్కడ? దేని గురించండి? దేని గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా? వాళ్ళ గురించే. ఏం చేస్తున్నాడు వాడు? ఏం చేస్తున్నాడండి? ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్తున్నాడు. తను ఫ్రెండా వాడికి? అవును. మొన్న పార్టీలో ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఒకే ఈడు పిల్లలు కాబట్టి పరిచయం పెంచుకున్నారు. ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అన్నాక సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం క్వైట్ కామన్. ఆ మాత్రం దానికి మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? లేదు దేవకి, ఇది కరెక్ట్ కాదు. ఏంటండి మీరు? మన అమ్మాయి ఉంది. అమ్మాయితో పాటు 4 ఫ్రెండ్స్ వస్తారు. టూర్లని, ట్రెక్కింగ్లని వెళ్తుంటారు. ఆడపిల్లకి జాగ్రత్తలు చెప్పాం కానీ ఆంక్షలు పెట్టలేదు. అలాంటిది వాడు అబ్బాయి. వాడికొక అమ్మాయి ఫ్రెండ్గా ఉండడాన్ని మీరెందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు? ఒక అమ్మాయి వీడికి ఫ్రెండ్గా ఉండడం గురించి నేను మాట్లాడట్లేదు. ఆ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి ఫ్రెండ్గా ఉండకూడదు అంటున్నాను. ఇది మరీ బాగుంది అల్లుడు గారు. వాళ్ళకి మనకి మధ్య ఎలాంటి శత్రుత్వమూ లేదు. వ్యాపార పరంగా వాళ్ళు మనకి పోటీదారులు. ఎంతో మంది రాజకీయ నాయకుల్ని చూస్తూ ఉంటాం. రాజకీయంగా పోటీ పడుతూ ఉంటారు గాని వాళ్ల పిల్లలు, వీళ్ల పిల్లలు కలిసి తిరగడం లేదా? వాళ్ల పెళ్లిళ్ళకి వీళ్లు, వీళ్ల పెళ్లిళ్ళకి వాళ్ళు వెళ్లడం లేదా? ఇది అంతే కదా అల్లుడు గారు. వ్యాపారం వ్యాపారమే, పిల్లలు పిల్లలే. దానికి దీనికి ముడి పెడతారేంటి అల్లుడు గారు? మీకు తెలిసింది అంతే అత్తయ్య గారు. ఈ ఫ్రెండ్షిప్ కరెక్ట్ కాదు. లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమొస్తాయి అనుకుంటున్నారు? పోనీ మీరనుకున్నట్టే అలాంటివి ఏమన్నా వచ్చాయనుకోండి, వాళ్ళు మన స్థాయికి తగ్గవాళ్లే కదా. స్థాయి అంటే డబ్బుతో సరితూగితే సరిపోదు, గుణంతో సరితూగాలి. వాళ్ళ మెంటాలిటీలు గాని, వాళ్ళ తత్వం గాని నాకు మింగుడు పడదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, అనవసరమైన స్నేహాలు వద్దు అని వాడికి అర్థమయ్యేలా చెప్పండి. అబ్బా, ఏంటండి మీరు? గోరంత విషయాన్ని కొండంత చేసి చూస్తున్నారు. అంత భూతద్దంలో పెట్టి చూసేంతగా ఏముంది ఇందులో? వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ కూడా నాకు నచ్చట్లేదు. వాడికి నువ్వు చెప్పు. నువ్వు చెప్పలేకపోతే నేనే వాడికి అర్థమయ్యేలా చెప్తాను. ఇవన్నీ వాడితో మాట్లాడి వాడికి లేని ఆలోచనలు కూడా మీరే కలిగించేలా ఉన్నారండి. నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా దేవకి? అర్థం అవుతుందండి. ఎస్ఎన్ మూర్తి గారి మీద మీకు సదభిప్రాయం లేని కారణంగా చాలా చిన్న విషయానికి కూడా ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. మీరు కూల్గా ఉండండి. వాళ్ళ విషయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. ఏంటో అంతా నీ ఇష్టమేగా. నేను చెప్పేది ఎప్పుడు అర్థం చేసుకున్నావు దేవకి? అల్లుడేంటి ఫ్రెండ్షిప్ అంటేనే చిందులేస్తున్నాడు? రేపు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఇంకేం చేస్తారో? ఆయనకి ఎలా చెప్పాలో, ఎలా బుజ్జగించాలో నాకు తెలుసులేమ్మా. వీడు ఆఫీస్కి వెళ్లే విషయంలో డిసప్పాయింట్ చేసినా ఈ అమ్మాయి విషయంలో మాత్రం కొంచెం హ్యాపీగా ఉంచాడు. పర్లేదు. ఏంటి ఫోన్ తెగ ట్రై చేస్తున్నావు? ఎవరికి? మా అక్క ఇందుకి. ఇందుకా? అవును. ఇవాళ మా అమ్మ గుడికెళ్ళొస్తుంటే మా అక్క ఎదురుపడిందంట. మా అమ్మ ఇందు నెంబర్ తీసుకుంది. కానీ అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇప్పుడు అసలు కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. అన్నయ్య, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకొని ఇస్తాను. నీ ఫోన్ ఉందిగా? మా అక్క నెంబర్ ట్రై చేస్తాను. నీ ఫోన్ నుంచి ట్రై చేస్తే కనెక్ట్ అవునప్పుడు రూటర్ ఫోన్ నుండి కాల్ చేస్తే ఎలా కనెక్ట్ అవుతుంది? మా అక్క నెంబర్ ఇచ్చాక మా నెంబర్స్ ఏమైనా బ్లాక్ చేస్తుందేమో అని నా డౌట్. మీ నెంబర్ ఎందుకు బ్లాక్ చేస్తారమ్మా? మా అక్క చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. మా అమ్మని కలిసినప్పుడు కూడా మా అమ్మ నెంబర్ అడిగినా వెంటనే ఇవ్వలేదంట. తను అవాయిడ్ చేస్తుంటే వదిలేయచ్చు కదా, ఎందుకు టెన్షన్ పడ్డం?
అలా మాట్లాడతారేంటండి? తను మా అక్క. తన పిరికితనంతో అలా చేయకుండా ఉంటే బాగుండేది. అసలు మా అక్క తనకు తాను నిర్ణయం తీసుకొని పీటల దాకా రానిచ్చి పారిపోయి ఉండదు. వేరే ఎవరో మా అక్కని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. మా అక్క పారిపోవడానికి కారణం ఎవరో తెలిస్తే అస్సలు విడిచిపెట్టను. ఎవరో ఇందుని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? తన బాయ్ ఫ్రెండే అయి ఉంటాడు. అతనైతే పెళ్లి పెట్టెల దాకా వచ్చేంత వరకు ఎందుకు ఆగుతాడు? ముందే తీసుకెళ్లిపోతాడు కదా. అయినా ఇవాళ కాకపోయినా రేపో మాపో మా అక్కని అతన్ని కలుస్తాను కదా, అప్పుడు అడుగుతా. ఎవరి కారణమో తెలిసిపోతుంది. అమ్మా, నా ఫోన్ సిగ్నల్స్ ఇక్కడ వీక్గా ఉంటాయి. బయటికి ట్రై చేయి. ఏంటి సార్, టెన్షన్గా ఉందా? నాకెందుకు టెన్షన్? ఎందుకు టెన్షన్ తెలీదా మీకు? ఇందుని పెళ్లిదాకా తీసుకొచ్చి పారిపోయేలా చేసింది మీరే కదా. అప్పుడు ఆ నిజం చెప్పనివ్వకుండా నా నోరు నొక్కేశారు. ఇప్పుడు చెప్పలేను సార్. కొన్ని విషయాల్లో చేసిన పాపం ఎప్పటికీ విడిచిపెట్టదు. ఇందు విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు. ఓ అమాయకురాల్ని తన ఫ్యామిలీకి దూరం చేశారు. మధు గారు సరదాగా కనిపిస్తారు కానీ వెరీ ఎమోషనల్. మీరే అంతటికీ కారణం అని తెలిస్తే క్షమించదు. అలాంటి పరిస్థితి రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అన్నయ్య, ఇదిగోండి మీ ఫోన్. ఏంటమ్మా, లైన్ కలిసిందా? లేదు. అయిందేదో అయిపోయిందని మీ నాన్నగారికి చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేసుకో. అనవసరంగా జరిగిన దాని గురించి మీ అక్కతో డిస్కస్ చేసి ఫ్యామిలీలో గొడవలు ఎందుకు? మా నాన్న మా అక్కని క్షమించే స్థితిలో లేడు. మా అక్క చేసిన పనికి ఆయన కుమిలిపోతున్నారు. కనీసం మా అక్క తను కావాలని చేయలేదు, పలానా కారణంతో పారిపోవాల్సి వచ్చిందని తెలిస్తే మా నాన్నకు సర్ది చెప్పొచ్చు. అందుకోసమైనా ఏం జరిగిందని తెలుసుకోవాలి. ఏ ఆగు, పొద్దు నుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా? ఫోన్ ఎందుకు ఆఫ్లో పెట్టుకున్నావు? ఆఫ్ చేసుకోవడానికైతే నీకు అసలు ఫోన్ ఎందుకు? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీకు 100 సార్లు ఫోన్ చేసి ఉంటాను. ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నావంటే ఏంటి అర్థం? ఆఫ్ చేసి పెట్టుకుని ఉంటుందిరా. ఇంటి నుండి బయలుదేరాక ఇంటి ధ్యాసో మొగుడి ధ్యాసో ఉంటే కదా ఆన్ చేసి పెట్టుకోవడానికి. బయలుదేరి బయటికెళ్ళగానే ఈ రాక్షసులతో మనకు పనేంటి? సాయంకాలం వరకు ప్రశాంతంగా ఉండొచ్చు అని ఫోను ఆఫ్ చేసి పెట్టుకున్నట్టుంది. మా పాటికి మేము మాట్లాడుతుంటే సమాధానం కూడా చెప్పకుండా సైలెంట్గా ఉన్నాం. మేమంటే అసలు నీకు లెక్కలేదా? మాట్లాడు. మామూలుగా అయితే ఎదురు సమాధానం చెప్తావు, ఇప్పుడెందుకు సైలెంట్గా ఉన్నావు? నన్ను తిట్టడం వల్ల, నా మనసు గాయపరచడం వల్ల మీరు సంతోషంగా ఉంటారనుకుంటే నన్ను తిడుతూ మీరైనా సంతోషంగా ఉండండి. నా తలరాతలో ఎలాగో సంతోషం లేదు. మీ సంతోషాన్ని ఎందుకు పాడు చేసుకోవడం? నీ సంతోషానికి ఏమైంది? ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉండేది తమరే కదా. లేదు, నేనెప్పుడైతే మా అమ్మ నాన్నల్ని మోసం చేసి నీతో పాటు వచ్చేసాను, ఆ రోజే నా సంతోషాన్ని కూడా వదిలేసి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధపడటం, ఏడవడం తప్ప వేరే వాటికి నా జీవితంలో చోటు లేకుండా పోయింది. నన్ను బాధ పెట్టడం వల్ల మీరు సంతోషంగా ఉంటామంటే ఉండండి. కనీసం కొంతమంది అయినా నా వల్ల సంతోషంగా ఉంటారనుకుంటాను. చూసావరా ఎన్నెన్ని మాటలు నేర్చిందో? నీ పెళ్ళాన్నిప్పుడు మనమంతా ఏకమై రాచి రంపాన పెట్టేసి మనం పైశాచిక ఆనందం అనుభవిస్తున్నామంట. ఈవిడగారు చేసే తప్పుల గురించి ఏమీ తెలియదు. నేనేం చేశాను? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ ఫోన్ ఎందుకు ఆఫ్ చేసి పెట్టావు? నేనేం ఫోన్ ఆఫ్ చేయలేదు. ఫోన్ పోయింది. పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత బస్ ఎక్కాను.
బస్లో ఉన్న రద్దీలో ఎవరో నా ఫోన్ కొట్టేశారు. ఆహాహాహా ఉన్న ఆ ఒక్క ఫోను పోయిందా? ఫోన్ కొట్టేస్తుంటే అది కూడా తెలియనంత స్పృహలో లేకుండా ఉన్నావా? ఆవిడకి అర్థం పోయింది. ఫోన్ పోతే మళ్ళీ ఎలాగైనా అప్పో సప్పో చేసి మొగుడు కొని పెడతాడనే ధీమయేమో. అప్పో సప్పో చేయడానికి కూడా ఇప్పుడు ఏం దొరకట్లేదు. ఆ విషయం తెలియట్లేదు మా ఆవిడ గారికి. ఆగు, నేను మాట్లాడుతుంటే నీ ఇష్టానికి అలా లోపలికి వెళ్ళిపోతుంటే దాని అర్థం ఏంటి? సరే ఉన్నాను, ఏం చేయమంటారో చెప్పండి. తిట్టాలనుకుంటున్నారా? తిట్టండి. కొట్టాలనుకుంటున్నారా? కొట్టండి. లేదంటే చంపేయాలనుకుంటున్నారా? చంపేయండి. ఏమైంది నీకు? మాటకి మాట సమాధానం ఇచ్చేదానివి, ఈరోజేంటి ఇలా కొత్తగా? అసలు నేను ఎందుకు బతుకున్నానో నాకే తెలియడం లేదు. ఈరోజు మా అమ్మ ఎదురుపడింది. నిన్నటి వరకు జీవోత్సవంలా ఉండేదాన్ని. మా అమ్మని చూసిన క్షణమే పూర్తిగా చచ్చిపోయాను. మా నాన్న కళ్ళల్లో ఉన్న బాధ, ఆయనకి నా మీద ఉన్న కోపం, ద్వేషం అన్నీ మా అమ్మ కళ్ళల్లో కనబడ్డాయి. తల్లి కాబట్టి ఆవిడ నా బాధను అర్థం చేసుకుని ఏడ్చింది. నా పరువు నిలబెడుతుంది, మా ఇంటి గౌరవాన్ని కాపాడుతుంది అని నమ్ముకున్న మా నాన్నని నట్టేట ముంచేసి నేను వచ్చేశాక ఇంక దేనికి నాకు ఈ జీవితం అవసరం లేదు. అందుకే చంపేయాలనుకుంటే చంపేయండి. ఏంట్రా ఇది? వాళ్ళమ్మ ఎదురుపడినట్టుంది. మొన్నటి వరకేమో ఈ పిల్ల వాళ్ళ చెల్లిని అమ్మా నాన్నల్ని కలవడానికి గాని రాజీ కుదుర్చుకోవడానికి గాని ఒప్పుకోవట్లేదు అనుకున్నాం. ఈ రోజు అనుకోకుండా వాళ్ళమ్మ ఎదురుపడితే ఇలా మాట్లాడుతుందేంట్రా? సర్లేమా, చూద్దాంలే. ఏంటి ఇది? వీళ్ళమ్మ ఎదురుపడి కూడా మా నిల్లు వెతుక్కుంటూ రాకుండా అట్నుంచటే వెళ్ళిపోయింది. ఏం చేద్దామే? నువ్వే ఆలోచించాలమ్మా. ఇలాంటి విషయాల్లో నీకంటే తెలివైన వాళ్ళు ఎవరున్నారు చెప్పు? ఆలోచిస్తా. ఈ సందర్భాన్ని పట్టుకొని ఏదో ఒకటి చెయ్యాలి. వీళ్ళిద్దరికీ రాజీ కుదుర్చకపోతే మనకు తిండి కూడా కష్టమైపోతుంది. చూసావా దేవకి, వాడి కాలు చెయ్యి అదే వెరక్కొట్టి అదే వాడికి ఎంత దగ్గరైపోతుందో. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండమ్మా. మనసులో అనుకున్నవన్నీ మొహం మీద కొట్టొచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. వాళ్ళు వస్తున్నారు, నువ్వు కాస్త నవ్వుతూ ఉండు. తట్టుకోలేకపోతుంటే నవ్వుతూ ఎలా ఉండమంటావు దేవకి? జాగ్రత్త నాన్న. రా నాన్న, కూర్చో. జాగ్రత్త. ఇవిగో నాన్న, మంచినీళ్ళు తీసుకో. వద్దంటే వినకుండా ఆఫీస్కి వెళ్ళావు. చూడు మొహం అంతా ఎలా వాడిపోయిందో. ఇంత పెయిన్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్లకుండా ఉండుంటే ఏమయ్యేది నాన్న? ఇప్పుడు పెయిన్ ఎలా ఉందన్నా? పర్లేదమ్మా. నేనెక్కడ బాధపడతానా అని అలా చెప్తున్నావు గానీ నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. ఇంత ఇబ్బంది పడి వెళ్ళడం అవసరమా చెప్పు? రేపటి నుండి ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండు. మీ నాన్న చెప్పినట్టు నీకు అవసరమైన స్టాఫ్ని ఇంటికి పిలిపించి పనిచేసుకో. రూథర్, అర్థమైంది కదా? రేపటి నుంచి నందుకు అవసరమైన స్టాఫ్ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పి అన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడి నుంచే చేసుకోండి. అమ్మా, అలా ఏం వద్దమ్మా. నేనే ఆఫీస్కి వెళ్తాను. నాకే పెయిన్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన అంతే మేడం, ఎవరి మాట వినరు. సీతయ్య టైపు. ఆయన ఒకటి డిసైడ్ అయ్యారు అంటే దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. సరేనమ్మా, ఆయన జాగ్రత్తగా చూసుకోండి. నేను బయలుదేరుతాను. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికి సార్? 5 వరకు నా డ్యూటీ. ఇప్పుడు టైం 7 అవుతుంది కదా. నేను వెళ్తున్నాను సార్. రే, నేను నా గదికి వెళ్ళాలిరా. ఓహో, ఆ డ్యూటీ అయిపోయినా ఈ డ్యూటీ ఉంది కదా. ఉండు నాన్న, కాఫీ తీసుకొస్తాను.
హలో, ఎవరు? అవునండి, మా అబ్బాయే సుధీర్. ఆహా, ఇప్పట్లో అలాంటి ఆలోచనలేవీ లేవు. అరే, ఇప్పుడు అలాంటివి కుదరవంటున్నాను కదండి. అవునండి, ఇప్పుడు మా పెద్దబ్బాయికి పెళ్ళైపోతే వెంటనే మా చిన్నబ్బాయికి కూడా పెళ్లి చేయాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? మేం చెయ్యాలనుకున్నప్పుడు చేస్తాం, లేదంటే చెయ్యం. అది మా ఇష్టం అండి. ఇంట్రెస్ట్ లేదని చెప్పాక కూడా మీరు పదే పదే ఫోన్ చేస్తుంటే ఎలా చెప్పండి? ఇందాక వేరే నంబర్ నుంచి చేశారు, అది తీయలేదని ఇప్పుడు ఇంకో నంబర్ నుంచి చేస్తున్నారా? ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఫోన్ పెట్టేయండి. ఏంటమ్మా, ఎవరు ఫోను? ఏం లేదులే నాన్న, నువ్వు తీసుకో. ఏం లేదంటావేంటమ్మా? ఎవరితోనూ కోపంగా మాట్లాడుతున్నావు? చికాకు పెట్టేస్తున్నారు. మరి ఏదైనా చెప్తే వినాలి కదా. ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, కానీ ఎన్నిసార్లైనా చెప్తూ ఉంటామా? నో చెప్పాక ఆగడం సంస్కారం. వీళ్ళు ఆగకుండా వెంటపడి మరీ హింసిస్తున్నారు. ఎవరు, దేని గురించి హింసిస్తున్నారు? అదే సుధీర్ గురించి. అది అర్థం అవుతుంది, కానీ విషయమేంటో అర్థం కావట్లేదు. సుధీర్ అంటున్నావు, పెళ్ళంటున్నావు, ఏమైందమ్మా? ఈ 2 క్లూస్తో మీకు అర్థం కావట్లేదా అండి? సుధీర్ బాబు గారికి పెళ్లి సంబంధాలు వస్తున్నట్టున్నాయి, మేడం గారు వద్దు అంటున్నారు. రే, నాకది అర్థం అవుతుందిరా. ఎవరి సంబంధం, ఎందుకు వద్దంటోంది ఏంటి అని అడుగుతున్నాను. నువ్వు సైలెంట్గా ఉండు. పెళ్ళిడికొచ్చిన అబ్బాయి ఇంట్లో ఉంటే సంబంధాలు రావడం కామనే కదా నాన్న. అలాగే మన సుధీర్ కూడా సంబంధాలు వస్తున్నాయి. ఇప్పట్లో చేసే ఆలోచన లేదని చెప్తున్నాను. అయినా గాని పదే పదే ఫోన్ చేస్తూనే ఉన్నారు. వాడికి పెళ్లి వయసు వచ్చింది. మంచి సంబంధం అయితే చూసి పెళ్లి చేసేయాల్సింది కదమ్మా. ఇక్కడ పెళ్లి వయసు వచ్చి 10 ఏళ్లు దాటాయి. నేను పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఒప్పుకోరు. మీ తమ్ముడు గారికి మాత్రం మంచి సంబంధం వస్తే చేయమంటారా? మీ దుర్మార్గం పాడుగాను నా మీద పగబట్టినట్టున్నారు కదండి. నీ పెద్ద కొడుకు చెప్తున్నాడు కదా దేవకి, సంబంధం ఖాయం చేసేయ్. నువ్వు ఊరుకోమ్మా. ఏంటి ఖాయం చేసేది? ఏం చూసి చెయ్యాలి వాడికి? ఏం చూసి చేయడమేంటి దేవకి? కోటీశ్వరుడైన రాజారావు గారి అబ్బాయి, పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన నందుకి తమ్ముడు. ఇంతకంటే ఇంకేం కావాలి? రాజారావు గారి అబ్బాయిగానో నందుకి తమ్ముడుగానో వాణ్ణి గుర్తుపట్టడానికి చెప్పొచ్చు, కానీ పెళ్లికి అవి సరిపోవమ్మా. రాజారావు గారికి ఉన్నట్టు నందుకున్నట్టు వాడికంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. వాడి పేరు ముందు గొప్పింటి పేరుంటే సరిపోదు. వాడి పేరు వెనుక కూడా గొప్ప హోదా ఉండాలి. వాడికి ఒక బాధ్యత ఉండాలమ్మా. చెప్పుకోవడానికి ఒక స్థాయి ఉండాలి. కాని వాడేం చేస్తున్నాడు? చదువు పూర్తయిపోయింది, వాడి పాటికి వాడు బలాదూర్ తిరుగుతున్నాడు. ఏమైనా అడిగితే లైఫ్ని ఎంజాయ్ చేయాలి, సంపాదించడానికి మా డాడీ ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, నేను సంపాదించడం ఎందుకు అంటున్నాడు. అసలు బాధ్యతలే తెలియని వాడికి పెళ్లి చేస్తే ఏమవుతుందో ఆలోచించమ్మా. పెళ్లి చేస్తే బాధ్యతలు అవే తెలిసొస్తాయి దేవకి. ఎలా తెలిసొస్తాయమ్మా? నువ్వన్నీ మీ కాలం నాటి మాటలు చెప్పకు. ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. బాధ్యతలు తెలియని వాడికి పెళ్లి చేసి వచ్చే అమ్మాయి గొంతు కోయమంటావా? ఇంటికొచ్చేది కోడలే అయినా నాకు కూతురుతో సమానం. వాడికి అసలు డబ్బు విలువ గాని జీవితం విలువ గాని తెలియవు. అలాంటి వాడికి పెళ్లి చేస్తే రేపు కోడలొచ్చాక వీడు పని పాట లేకుండా అన్న సంపాదన మీదో నాన్న సంపాదన మీదో ఆధారపడి బతుకుతున్నాడు అంటే ఆ అమ్మాయి దగ్గర వాడికి ఏం విలువ ఉంటుందమ్మా? ఆ అమ్మాయి ఏం మర్యాదిస్తుంది? అలాంటి సంబంధం ఎందుకు చూస్తాం దేవకి? మనకి అనుకూలంగా ఉండేవాళ్ళనే చూస్తాం. మనకు అనుకూలంగా ఉండేవాళ్ళని ఎలా తెలుస్తుందమ్మా? సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టు. రేపొద్దున వాడికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఇన్విటేషన్లో ఏమని వేయిస్తాం? మా ఇద్దరి కొడుకు అని వేయగలం తప్ప వాడికంటూ ఏదైనా హోదాని వేయగలమా? వద్దమ్మా. వాడెప్పుడు బాధ్యతలు తెలుసుకుంటాడో అప్పుడే పెళ్లి చేస్తాను. ఆయనకు అర్థమయ్యేలా చెప్తే తెలుసుకుంటారులే అత్తయ్య. మనం మరిది గారిని కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్దాం. పెళ్లి ఆలస్యం చేయడం కరెక్ట్ కాదత్తయ్య. ఏంటమ్మా నువ్వు కూడాను? నేనింత బాధపడుతున్న దాన్ని ఆ మాత్రం వాడికి చెప్పుకోకుండా బతిమాలుకోకుండా ఉంటానా? మీ మామయ్య వాడి గురించి ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఆయన పైకేదో అన్నిటినీ సరదాగా తీసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు గాని ఒక కొడుకు ప్రయోజకుడై ఇంకో కొడుకు ఇలా బాధ్యత లేకుండా తిరుగుతున్నాడంటే ఆయనకి బాధ అనిపించదా? ఆస్తులు కూడబెట్టడమో సంపాదన రెట్టింపు చేయడమో ముఖ్యం కాదు. కనీసం ఉన్న వాటిని కాపాడుకోవడం కోసమైనా బాధ్యత తెలిసుండాలి. రేపు వాడిని తీసుకెళ్లి మన బిజినెస్లో ఏదో పెద్ద స్థాయిలో కూర్చోబెట్టాలి అనుకుంటే వాడికి ఏదైనా తెలుసుండాలి కదమ్మా.
వాడసలు మాటే విండు. ఏం చేయను? ఏమోలేమ్మా, వాడి తలరాత్లో పెళ్లి రాతుంటే అదే అవుతుంది. లేకపోతే బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. అమ్మా, నేనింతకాలం బిజినెస్ పనుల్లో పడిపోయి వాడి గురించి అసలు ఆలోచించలేదు. స్టడీస్ అయిపోయిన వెంటనే బాధ్యతలు అవి ఇవి అని వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని, కొన్నాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయని అని నేనే లైట్ తీసుకున్నాను. నా వైపు నుంచి కూడా ఒక పొరపాటు ఉందమ్మా. ఒక అన్నగా వాడికి 4 మాటలు చెప్పి దారిలో పెట్టుండాలి. ఇప్పటికీ మించిపోయిందేం లేదులేమ్మా. సుధీర్ని సరైన మార్గంలో పెట్టి వాడికి బాధ్యతలు తెలిసొచ్చేలా చేయడం నా బాధ్యత. నువ్వు వాడి గురించేం వరి అవ్వకు. ఈ మాట చాలు నాన్న. ఈ ఒక్క మాటతో నా మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. వాడు మా మాట ఎలాగో వినట్లేదు. మా చెయ్యి దాటిపోయాడు. ఇప్పుడు నీకు అప్పగించేశా. ఇంతటితో నా బాధ్యత తీరిపోయింది. ఇంక వాడి గురించి నాకేం దిగులు లేదు నాన్న. మీ బాధ్యతలు మీరు తీర్చుకున్నారు, ఇక నా బాధ్యతలు నేను తీర్చుకోవాలిగా. రండి, ఎత్తుకెళ్తాను. రండి సార్. అమ్మా, పట్టుకోండి. ఓ సారీ మెల్లగా. జాగ్రత్త నాన్న. రాక్షసి, ఏంటి ఏమన్నారు నన్ను? నేనేమన్నాను? రాక్షసి అన్నారు కదా. ముందు నా ఫోన్ తీసివు. ఇందాక ఓ అని పోజ్ కొట్టి మాట్లాడారు కదా, అంత వీరుడైతే లేచి వెళ్ళి మీ ఫోన్ మీరే తీసుకోండి. అంటే ఏంటి? నేనెళ్ళి తీసుకోలేనన్నా? ఇందాక మీరే అన్నారు కదా, నా వల్ల కాదు తీసుకొచ్చివ్వు అని.